అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో ఉద్రిక్తత నెలకొంది. బ్రాండింగ్స్ కంపెనీ ప్రహరీ గోడ నిర్మాణాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళన మధ్య పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ తోపులాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఇంత ఆందోళన జరుగుతున్నా జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గాని, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు గాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరింత సమాచారం అందించేందుకు మరి ప్రతినిధి నాయుడు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, దుప్పుతూరులో పరిస్థితి ఎలా ఉంది? మహిళలని కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అనకాపల్లి జిల్లా దుప్పుతూరు గ్రామానికి సంబంధించిన ప్రజలు మరో రాజకీయపేట తరహాలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ గ్రామానికి ఇచ్చిన హామీ మేరకు పరిహారాన్ని ప్రకటించిన తర్వాతే గ్రామంలో భారీ ప్రహారీ గోడ నిర్మించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ గ్రామస్తుల డిమాండ్ ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా బ్రాండెక్ అధినేత దొరై స్వామి చౌదరి గ్రామంలో ప్రజల పోరాటాలను ఏమాత్రం పట్టించుకోకుండా లెక్క చేయకుండా ప్రహారీ గోడ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ప్రహారీ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సంస్థ ఇచ్చిన మాట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నారు. గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం పోలీసు బలగాలతో జేసీబీని తీసుకొచ్చి గోడ కట్టేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులంతా కూడా ఏకమే ఆ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అలాగే గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మరి కొంతమంది మహిళలను బలవంతంగా ఈడ్చుకు వెళ్లి పోలీసు వ్యాన్లో ఎక్కించి సబ్బవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. స్థానిక మాజీ సర్పంచ్ తో పాటు మరికొంతమంది నాయకులు వేరు పోలీస్ స్టేషన్ కి తిప్పుతున్నారు. ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆపే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని, పునరావాస కేంద్రం కింద పునరావాస ప్యాకేజీ కింద తమ గ్రామాన్ని వేరే చోటుకు తరలిస్తారని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చారని, ఆ ఇచ్చిన మాట ప్రకారమే తమ భూములన్నింటినీ కూడా పరిశ్రమలకు ఇచ్చామని, ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి తమ గ్రామానికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాన్ని వేరే చోటకు తరలించకుండా భారీ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుందని చెప్పి గ్రామస్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సుందరపు విజయ్ కుమార్ గాని, లేదంటే స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు గాని గ్రామస్తులందరికీ కూడా ప్యాకేజీ ఇస్తాము, అలాగే గ్రామాన్ని వేరే చోటుకి తరలించిన తర్వాతే ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుందని హామీ ఇచ్చారు. 2 ఏళ్లు అయినప్పటికీ కూడా గ్రామాన్ని తరలించలేదు, గ్రామస్తులకు ఇవ్వాల్సిన ప్యాకేజీని కూడా ఇవ్వలేదు. దీంతో పోరాటానికి గ్రామస్తులంతా కూడా సిద్ధమయ్యారు. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. పోలీసులు బలవంతంగా గ్రామస్తులను అరెస్ట్ చేసి వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నప్పటికీ కూడా స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గాని, లేదంటే ప్రగడ నాగేశ్వరరావు గాని వచ్చి ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఓట్ల కోసం తమ ప్రజలు తాము కావాలి కానీ తమకు కష్టం వస్తే ఆదుకునేందుకు ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు రారా అని చెప్పి గ్రామానికి చెందిన ప్రజలంతా కూడా జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జేపీ, థ్యాంక్ యూ నాయుడు. మీరు అలా వ్యవస్థ